లో జరిగే మహానాడుకు అవనగడ్డ నియోజకవర్గం కృష్ణా జిల్లా కోడూరు మండలం నుండి మండల అధ్యక్షులు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో కోడూరు నుండి కడపకు సైకిల్ యాత్ర చేస్తున్నారు ధూళిపాడ మున్నేశ్వరరావు గారు. అతన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే అక్కడి నుండి ఇక్కడికి రావడానికి ఎన్ని రోజులు పట్టింది, అసలు ఈ యాత్ర చేయడానికి గల కారణం ఏంటి అనే విషయం ఆయనతో మాట్లాడదాం. సార్, నా మున్నేశ్వరరావు గారు, అసలు మీరు ఎంత ఉంటుంది మీ వయసు మొదట చెప్పండి. 61 సంవత్సరం ఉండేది. 61 ఏళ్ళు అంటే ఇంత పెద్ద వయసులో అక్కడి నుండి ఇక్కడికి సైకిల్ తొక్కుని రావాల్సిన అవసరం ఏముంది? రావాలి అనే సంకల్పం ఒకటి నేను. ఈ తప్పితే మళ్ళీ వెళ్ళలేము. వచ్చేడు ఎట్టుంటుందో పోతే అంటే చెప్పలేము. మనం వచ్చేడు ఎట్టుంటుందో తెలియదు కాబట్టి ఈ ఏడే ఈ మహానాడికి సైకిల్ యాత్ర మీద ఎట్టుంటుందో చెప్పలేమని, మన గురించి ఎట్టుంటుందో ఆరోగ్య పరిస్థితులు ఎట్లుంటాయి, వెళ్ళగలుగుతామో వెళ్ళలేమని తెలిసేసి ఈ ఏడాది ఎట్లయినా వచ్చేయాలని చెప్పేసి వచ్చేసారు. ఎన్ని రోజులు పట్టిందండి మీకు అక్కడి నుండి రావడం? ఆదివారం 10ంటికి బయలుదేరా. ఆ రేత్రి బాపట్ల ఆఫీస్లో పడుకున్నా, టీడీపీ ఆఫీస్లో. రెండో నాడు ఒంగోలు టీడీపీ ఆఫీస్లో పడుకున్నా. మూడో నాడు పామారు ఆఫీస్లో ఇక్కడ. రాత్రి 9ంటికల్లా ఇక్కడికి వచ్చేసాం. 374 కిలోమీటర్లు మాది. 374 కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చేసారు. వచ్చేసాను. మా నాయకుడు బండే శ్రీనివాసరావు గారు, అవనిగడ్డ నియోజకవర్గం, కృష్ణా జిల్లా కోడూరు మండలం. మాది పొత్తులో భాగంగా జనసేనకి వెళ్ళింది. మా మండల అధ్యక్షుడు ఆయన సహారంతో, ఆవినగడ్డ టీడీపీ కార్యకర్తల సహాయంతో సైకిల్ నా సొంతంగా కొనుక్కున్నా. సైకిల్ దీనికోసం యాత్ర కోసం కొనుక్కున్నారు, ఇంత ముందే కొనుక్కున్నారు? యాత్ర కోసమే కొనుక్కున్నా. ఎంత అయింది సైకిల్కి? 7,300. ఓకే, ఈ మహానాడు కోసం 7,300 పెట్టి సైకిల్ కొనుక్కున్నారు మీరు? కొనుక్కున్నా. ఇంటికాడ మా అబ్బాయి మా అమ్మాయి మా వాళ్ళు ముందు వద్దన్నారు కానీ తర్వాత వెళ్ళమని ప్రోత్సహించారు. ఎందుకు నాన్న అంత దూరం సైకిల్ మీద అంత అవసరమా అన్నారు. మా కోళ్ళకి మళ్ళీ తర్వాత నీ ఆనందం ఎందుకు కాదని వెళ్ళమని ప్రోత్సహించారు. వచ్చినందుకు దారి అమ్మటం బాగా ఇదిగా ఉంది నాకు. అది అసలు ఇంకో రోజు ఉండా తొక్కుతా అనిపించింది. దూరం ఇంకా దూరం ఉన్నా సరే వెళ్ళిపోతారా? తొక్కుతా అనిపించింది. అంత ఉత్సాహం ఉంది. అది ఈ వయసులో ఎందుకు అంత ఉత్సాహం? ఎందుకు? పార్టీ అంటే ఇన్ని రోజులు పార్టీని అభిమానించారు, ఓకే. ఇకనైనా మీ ఆరోగ్యం కావచ్చు, మీ పర్సనల్గా కెరీర్ మీద ఆరోగ్యం మనం ముందు కింద ఏ అలవాటు లేదు. తెల్లారి అయితే వ్యవసాయం పని చేసుకుంటాను. నాకు పింఛనీ కాడ లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టాడు ఇక్కడ. ఆయన అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. పోలవరం కానీ రాజధాని కానీ అనేకం చేస్తున్నాడు. మనం రావాలి, మన వంతు. బస్సుల్లో వచ్చినా వీటిలో వచ్చినా ఈ గుర్తింపు ఉండదు. సైకిల్ మీద రావాలని వచ్చాను నేను. సైకిల్ మీద రావాలి. తెలుగుదేశం పార్టీ సింబల్ కదా సైకిల్? అవునండి. 82 రామారావు నాటి నుంచి నాకు పార్టీ అంటే పిచ్చ. ఎందుకు? చాలా పార్టీలు ఉన్నాయి కదా, ఎందుకు తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకు మీకు పిచ్చ? మనిషికి ఒక పార్టీలు మారుతుంటారు కానీ మారం. మాకు అదే పిచ్చ. మీరు మొదటి నుండి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు? తెలుగుదేశంలో. ఏం చేసింది తెలుగుదేశం పార్టీ మీకు కావచ్చు, లేదంటే సామాన్య ప్రజలకు కావచ్చు, ఏం చేయలేదంటగా? ఇంటికి మన కుటుంబానికి ఏం చేసిందని కదా, మన రాష్ట్రానికి ఏం చేసింది అది చూసుకోవాలి. మన ఇంటే ఇస్తే మన వాళ్ళు చేపల కూర ఉంటే మనకు తినేస్తాం. అది కాదు, నలుగురు బాగుండారా లేదా, అది కావాలి. చంద్రబాబు నాయుడు అంటే మీకు అభిమానం. ఆయన ఏం చేయట్లేదు, ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలంతా ఇబ్బందులు పడిపోతున్నారు, మాయ మాటలు చెప్పాడు అధికారంలోకి రావడానికి అని చెప్పేసి అయితే వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. అంటారు. అనమటికాయ 11 వచ్చింది. అనమటికాయ 11 వచ్చింది, లేకపోతే బాగానే ఉండేది. అంటే ఈ 11 నెలల్లో ఏం చేయలేదు అంటున్నారు వాళ్ళు. చేయలే, అన్నీ చేశాడు. ఏం చేయలేదు. ఒక్క తడ బస్తాపురం మొయ్యలేం కదా. అన్నీ చంద్రబాబు గారిని కలవలేదండి. కలిస్తే కలుస్తాం అదృష్టం ఉంటే, లేకపోతే లేదు. కలవలేదు. లోకేష్ గారిని ఎవరిని కలవాల. మొన్న నిన్ను మగనాడికి వచ్చా, ఇక్కడికి పార్టీ ఆఫీస్కి వచ్చా. ఆయనకి వెళ్తే వైకుంఠపురంలో ఇంటికి ఇచ్చి పార్టీ ఆఫీస్కి వస్తానని వచ్చా. అప్పుడు లేరు. పార్టీ ఆఫీస్కి వచ్చి వైకుంఠపురంలో ఇంటికి ఇచ్చి వెళ్ళి అప్పుడు సైకిల్ యాత్ర మీదే వచ్చా. అప్పుడు కలవాల. ఇంతకుముందు సైకిల్ యాత్ర చేశారా మీరు? అక్కడికి వచ్చాం. ఎన్ని కిలోమీటర్లు అప్పుడు? అదంతా కోడూరు నుంచి ఇక్కడికి మంగళగిరి పార్టీ ఆఫీస్కి, మంగళగిరి వరకు వచ్చాం. పార్టీ ఆఫీస్కి వచ్చా. అప్పుడు ఎవరు కలవలేదు, వెళ్ళిపోయాను. సరేలే మళ్ళీ ఇప్పుడు కలవాలని వచ్చా. మరి అట్లా ఉంటుందో అది. మీ పూట సహాయం ఉంటే, మీ పూట సహాయం ఉంటే కలుస్తాం. పాప మీ తాతగారిని చాలా డిస్టెన్స్ నుంచి చూస్తున్నాము, తొక్కుకుంటూ వస్తున్నారు. ఒకసారి అలా అడుగుదాం. ఎక్కడి నుంచి తొక్కుంటూ వస్తున్నారండి? ఏ ఊరు అసలు? ఓకే, ఒకసారి ఆగండి తాతగారు. అంటే మహానాడు వరకు తొక్కుంటూ వెళ్ళిపోతున్నారా? అసలు మీ నిజంగా ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. అసలు ఆప్ కారు పక్క 390 కిలోమీటర్లు. 373 కిలోమీటర్లు. ఓకే, సో ఈ వయసులో కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉన్న ఒక ఇష్టంతో ఈయన అయితే అసలు అక్కడి నుంచి
సైకిల్ మీద అయితే వస్తున్నారండి అసలు మొత్తం. సో ఏంటి తాతగారు, ఏంటి అసలు కారణం ఏంటి? కారణం ఏం లేదండి, ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ మహానాడికి వెళ్ళాలనుకున్నా, సైకిల్ నాకు అప్డేట్ కొట్టుకున్నా, మళ్ళీ కొత్త సైకిల్ కొత్త సైకిల్ తీసుకొని మరి వెళ్తున్నారా? గ్రేట్ గ్రేట్ అసలు. కృష్ణా జిల్లా మొన్న ఆదివారం ఆల్మోస్ట్ వచ్చేసారు మీరు, కడప వచ్చేసినట్టే అసలు. చాలా గ్రేట్ అసలు. ఈ వయసులో మీరు ఎలా వచ్చారంటే చాలా గ్రేట్ అసలు. మీకు ఎన్ని రోజుల నుంచి ప్రయాణం అసలు? మొన్న ఆదివారం నాడు 10కి బయలుదేరా. ఆదివారం నాడు బయలుదేరారు. ఆ రాత్రి ఒంగోలులో ఉన్నా. దాదాపుగా ఈ రోజుకి చేరుకున్నారు మీరు. సో చాలా గ్రేట్ అసలు. ఈ వయసులో అసలు ఎలా వెళ్తున్నారంటే అసలు నిజంగా ఇప్పటికీ ఒక 250 కిలోమీటర్లు ఉంది ఈయన ట్రావెల్ చేయాల్సింది. సో మేము అక్కడికి వెళ్తుంటే దారిలో అయితే తాతగారు అయితే కనిపించారనమాట. ఆల్ ద బెస్ట్ అండి తాత. ఈ ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు అద్భుతమైన తీర్పిచ్చారు. 52 సీట్లకి 45 సీట్లు కూటమిని గెలిపించారు. ఇందులో టీడీపీ 40 దాకా గెలిపించారు. వైసీపీకి రాయలసీమలో 7 సీట్లు వస్తే తెలుగుదేశం కూటమికి ఒక్క ఉమ్మడి కడప జిల్లాలో 7 సీట్లు గెలిపించారు. ప్రజా తీర్పు మళ్ళీ మనకు ఒక బాధ్యత గుర్తు చేసింది. కానీ ఈ తీర్పును మనం అర్థం చేసుకున్నాం. ఓడిపోయిన పార్టీ ఇప్పటికీ అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకోదు కూడా. అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. ప్రజల జీవితాల్లో మార్చడానికి, మార్పు తేవడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి. నా సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో నేను చూశాను, ఎప్పుడు కూడా ప్రజలంతా కూడా అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకుంటారు. ఇంకో పక్క పార్టీ ఎలా ఉండాలో, పాలన ఎలా ఉండాలో చెప్పడంలో తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఒక కేస్ స్టడీ. పాలకులు ఎలా ఉండకూడదు, పార్టీ ఎలా నలపకూడదు ప్రపంచంలోనే ఒక కేస్ స్టడీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ప్రజా ఉద్యమాలు, పోరాటాలు, ఎన్నికలు, గెలుపులు కొత్త కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మనం పోరాటాలు చేశాం. హింసా రాజకీయాలు, హత్యలు, కేసులు, అవమానాలు, అవహేళనలు, బూతులు, అణిచివేత అన్ని ఎదుర్కొన్నారు మా తమ్ముళ్ళు, మా ఆడబిడ్డలు. మీరే నా బలం, బలగమని మరొకసారి గుర్తు చేస్తున్నా.